మనం వరకు చెట్టు కాదు మొత్తం మట్టిలో వేసేసాం. మట్టిలో కానీ ఏమి ఒట్టిగా మట్టిలో కలిపి చేస్తే చాలు. అదే ఉసుకల మట్టిలో కానీ ఏదో పొడి మట్టిలో కలిపి అలా మిక్స్ చేసి చేయాలి అంతే. అట్లా చల్లడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే పంట వేస్తామో దానికి పత్తి వేసినాము లేదంటే మిరపకాయ ఏది వేసినా కానీ నీళ్ళు పడితే ఏమైతే ఖరాబ్ అయిపోతుంది పంట, ఏర్లు నాశనం అయిపోతాయి, ఏరుకుళ్ళు తెగుళ్ళు అనేవి వస్తాయి. దానివల్ల మొక్కలు అనేవి పడిపోతాయి కింద. సో మొక్కలు పడిపోతే ఏమవుతుంది, పంట మొత్తం నష్టపోతుంది. మనం ఎన్నో లక్షల పెట్టి పంటలు పండిస్తున్నాం, ఆ మొత్తం నష్టమని. ఇప్పుడు చూడు ఇది ఎట్లయింది, నీరు పట్టింది, చేయి పెట్టు దానిలో చేయి ఎట్లయింది, నీరు పోతుంది అన్నమాట. నీళ్ళు అనేది గుంజేసుకుంటారు, నీళ్ళు బయటికి పోలే, నీళ్ళు ఆడనే ఉన్నాయి, చేనులోనే ఉన్నాయి నీళ్ళు, కానీ బయటికి పోలే. ఇంకా వర్షం పడ్డది అనుకో, మళ్ళీ వర్షం పడ్డా కానీ ఏమవుతుందో చూద్దాం. ఇట్లా వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళ వల్ల పంట నష్టపోతుంది. అట్లా నష్టపోకుండా ఉండాలని మన కంపెనీ వాళ్ళు ఈ ప్యాకేజీ తయారు చేసింది. దీని పేరు ఆక్వా జెల్ అంటారు, ఓకేనా. ఇది వచ్చేసి 2000 రూపాయలు ఉంటుంది, మన కోసం 1800 రూపాయలకు వస్తుంది. ఒక ఎకరకు సరిపోతుంది ఒక్క ప్యాకెట్ ఎకరం మొత్తం. ఇప్పుడు మనం ఎంత వేసినాం, కొద్దిగా ఎంత వేసినాం, ఈ మొత్తము ఈ ఎకరం మొత్తానికి సరిపోతుంది. లేదు, మొక్కలు పెరగకముందే ఎకరం మొత్తం సరిపోతుంది. మట్టిలో కలపాలి, అవసరం చేనంతా చల్లేసారు, దున్నేసినా కానీ ఏం కాదు, దున్నిన కానీ ఏమైనా పంట లోపలే కదా, భూమిలోనే ఉంటుంది. ఇది ఇప్పుడు భూమిలో కలిసినది అనుకో, చాలా అట్లా చల్లడం వల్ల ఇది మొత్తం చేను మొత్తంలో ఇది వేస్తాం. మొక్కలకు ప్రతి మొక్క దగ్గర ఇది ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమేమి లాభం ఉంటుంది అంటే, ఫస్ట్ మనం ఇక్కడ మొక్కలో నీళ్ళు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు మళ్ళీ ఒకసారి వాన పడ్డ చేపెట్టింది ఎట్లయిందో మళ్ళీ గట్టిగా అయిందా, మొక్కకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఏం ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈ మొక్క పంటకు ఎరువులు వేస్తాం, వాన వచ్చి వరద వచ్చి కొట్టుకుపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, వరద రూపంలో మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, బలం మొత్తం బయటికి పోతుంది, భూసారం అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో భూమిలో ఏదైతే బలం ఉందో అదంతా బయటికి పోయింది అనుకో, పంట మంచి పండుతుందా, పండదు, పంట మంచి పండుతుంది. సో ఇది వేసినాం అనుకో, ఇప్పుడు భూమిలోనే ఉంటుంది బలం అంతా, అంతే కదా. ఏదైతే బలం ఉందో భూమికి వేసిన ఎరువుకి వేసిన బలం